దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానం ద్వారా ఈ రీతిగా దేవుడి యొక్క వాగ్దానాన్ని తీసుకురావడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దేవారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ జీవితంలో అన్యాయం జరుగుతుంది. నా కుటుంబంలో నాకు అన్యాయం జరుగుతుంది. నా పనుల దగ్గర నాకు అన్యాయం జరుగుతుంది. నా కుటుంబంలో ఉన్న వ్యక్తుల దగ్గర నాకు అన్యాయం జరుగుతుంది. న్యాయము జరగట్లేదు. నేనేమో వారిని గెలవలేకపోతున్నాను. నిరాశతో నేను ఉంటున్నాను. వేదనతో నా హృదయమంతా బాధతో కృంగిపోయి ఉన్నది. పైకి నవ్వుతా బతుకుతున్నానే కానీ లోపల నా హృదయంలో ఎంతో వేదన కలుగుతుంది. ఇంకా నా జీవితంలో న్యాయము జరగదని నువ్వు బాధపడుతున్నావా? అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడడానికి ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తాను ఏర్పరచుకున్న బిడ్డలో దేవారాత్రులు మొరబెడుతంట దేవుడు న్యాయము తీరుస్తాడంట. ఇక్కడ చెప్పబడుతున్న లేఖన భాగములో ఒక వృద్ధురాలు కనబడుతుంది. ఆమెకి అన్యాయం జరుగుతుంది. తనకున్న స్వాస్యము తన దగ్గర నుండి తనకు ప్రతివాది లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. న్యాయము కోసం అనేక మందికి చెప్పింది కానీ ఫలితం లేదు. ఆ ఊరిలో అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతని దగ్గరికి తరచుగా వెళ్తూ, అయ్యా నాకు న్యాయము తీర్చని ఎంతగానో అడుగుతా ఉంది. అయినప్పటికీ కూడా అతను ఈ తల్లికి న్యాయము తీర్చకుండా దాటి వేస్తా వచ్చి ఉన్నాడు. ఈమె న్యాయాధిపతులకి అక్కడున్న వారందరితోటి చెప్పినప్పటికీ ఫలితము లేక ఒకటి నిర్ణయించుకుంది. దేవుడు నన్ను ఏర్పాటు కదా, దేవుడి యొక్క సముఖములో నేను ప్రార్థన చేస్తే నాకు న్యాయము జరిగిద్దని ఆలోచన కలిగి ఆ తల్లి దేవారాత్రులు మొరపెట్టి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ అతని దగ్గరికి వెళ్ళి మాటి మాటికి నాకు న్యాయము తీర్చు అని అడిగినప్పుడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి అనుకున్నాడు, ఈమె మాటికి వచ్చి నన్ను విసిగిస్తుంది కాబట్టి ఈమెకి న్యాయము తీరుస్తానని అనుకొని న్యాయము తీర్చాడు. ప్రియ సహోదరులారా, అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయము తీర్చినప్పుడు న్యాయాధిపతి అయిన యేసయ్య నీకు న్యాయము తీర్చడా? దేని విషయంలో నీకు అన్యాయం జరుగుతుందో, నీ పంట పొలాల విషయంలో కావచ్చు, ఆస్తుల విషయంలో కావచ్చు, కుటుంబంలో విషయంలో కావచ్చు, నీ జీవితంలో నీ భాగస్వామి విషయంలో కావచ్చు, లేకపోతే నీ తల్లిదండ్రులు ఈ సహోదరు విషయంలో కావచ్చు, ఏ విషయంలో నీవు అన్యాయం జరిగిందని కన్నీళ్లు కారుస్తున్నావా? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయము తీర్చినప్పుడు యేసయ్య నీకు న్యాయము తీర్చడా? అందుకే కదా ఆలస్యము చేస్తున్నాడని దేవుడు లేఖనం సెలవిస్తుంది. తన బిడ్డలు మొరపెట్టుకున్న వారికంట దేవుడు కొన్ని సందర్భంలో ఆలస్యం చేస్తారంట. ఆలస్యం అయిపోయింది, నా జీవితం పాడైపోయింది, ఇంకా నన్ను ఈ యొక్క ఊపులోంచి నన్ను బయటికి లాగేవారు లేరు, లేకపోతే ఈ బంధకంలోంచి నన్ను విడిపించేవాళ్ళు లేరు, లేకపోతే ఈ యొక్క పరిస్థితుల్లోంచి నన్ను విడిపించేవారు లేరు, నాకు అన్యాయము జరుగుతుంది కానీ న్యాయము జరగట్లేదు, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నానని నువ్వు ఏడుస్తున్నావు కదా. నీ విషయంలో ఎంతో దుఃఖిస్తున్నావు కాబట్టి దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. న్యాయాధిపతి అయిన యేసయ్య దగ్గరికి నీవు వచ్చి ఉన్నావు. ఆ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పట్ల కృప చూపిస్తున్నాడు. నీ మనసుని ఎరిగిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేని విషయంలో నీ జీవితంలో అన్యాయం జరుగుతుందో నువ్వు దేవారాత్రులు మొరపెట్టినట్లయితే ఆ వృద్ధురాలకు దేవుడు కార్యము చేసినట్లుగా నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు, ఒక ఆశ్చర్య కార్యం చేస్తాడు. తన బిడ్డల పక్షాన యుద్ధము చేసేవాడు నీకు న్యాయము చేస్తాడు. నీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు. నీకు వ్యతిరేకమైన వారందరూ నీ దగ్గర నుండి వెళ్ళిపోతారు. నిన్ను బాధించిన వారందరూ నీ దగ్గర నుండి వెళ్ళిపోతారు. దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదకర్తలుగా చేస్తాడు. ప్రియ సహోదరులారా, న్యాయాధిపతి అయిన యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరకు వస్తే న్యాయము తీరుస్తాడు కానీ అన్యాయం ఎప్పుడూ చేయడు. నువ్వు ఆయన బిడ్డగా నువ్వు ఉంటే దేవుడి సన్నిధిలో ప్రార్థించు. ప్రార్థనా పూర్వకంగా దేవారాత్రులు నీ బాధను చెప్పుకో. ఇప్పుడు దాకా చెప్పుకున్నాను, నా కార్యము జరగట్లేదు నువ్వు అనుకో. మాకు అక్కడ అంటున్నాడు, వీరి విషయమే కదా నేను దీర్ఘశాంతం వహిస్తున్నానంటే ఒక్కొక్కసారి దేవుడు ఆలస్యం చేసినప్పుడు కూడా అద్భుతం చేస్తాడు. దేవుడు నీ జీవితంలో ఒక
ఒక ఆశ్చర్య కార్యం చేస్తాడు. అన్యాయం అయిపోయింది నా జీవితం, ఒంటరి స్థితిలో కుమిలిపోతున్నాను, నా చుట్టూరు అనేక మంది ఉన్నారు కానీ నేను ఒంటరి స్థితిలో కుమిలిపోతున్నాను, నువ్వు పడుతున్న బాధ యేసే చూస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు విశ్వసించి ప్రార్థన చెయ్యి, విశ్వసించి దేవుడి సన్నిధిలో దేవారాక్తులు మొరపెడితే దేవుడు అద్భుత రీతిగా దేవుడు నీకు న్యాయము తీరుస్తాడు, నీ జీవితంలో ఒక సాక్షిగా నిలబెడతాడు. దేవుడి యొక్క మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎవరైతే నాకు అన్యాయము జరిగిందని ఏడుస్తున్నారో, ఎంతమంది దగ్గరికి వెళ్ళినప్పటికీ నాకు న్యాయము జరగట్లేదని ఏడుస్తున్నారో, వారి జీవితంలో నువ్వు న్యాయము జరిగించండి అయ్యా. ఆలస్యమైనప్పటికీ నీ కృపను పెట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో న్యాయము జరిగించి నీ అద్భుతమైన కార్యాలు జరిగించి నీ సాక్షులుగా వారు ఉండుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరులారా, నీవు విశ్వసించి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో న్యాయము జరిగిస్తాడు. ఈ వాగ్దానం విన్న మీరు మీ మట్టిగా కాక అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడి యొక్క సువార్త విస్తరించబడద్ది, అనేక మంది చూస్తారు, వారు బలపరచబడతారు. దేవుడి యొక్క పనిలో మీరు పాలిభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదకర్తలుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.